హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ అమేషా పార్ట్ 79. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. కాబట్టి డైరెక్ట్గా పెళ్లి విషయం తీసుకొచ్చాను. ఒక్కసారి యాక్సిడెంట్ అయ్యింది కదా అని మనం ప్రయాణించడం మానేస్తామా? ఈ 3 మంత్స్ నుంచి మీతో ట్రావెల్ చేశాను. నువ్వు, జై నాకు కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నా. డాడ్ నా కోసం కొన్ని సంబంధాలు చూశాడు. ఏ అమ్మాయిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు దీపా. నీ అంత అర్థం చేసుకునే అమ్మాయి నాకు దొరుకుతుందని అనిపించడం లేదు దీపా. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నా. అంతే తప్ప నీకు లైఫ్ ఇచ్చేంత గొప్ప లైఫ్ నా దగ్గర ఏమీ లేదు. మీరిద్దరూ వస్తేనే నా లైఫ్ కంప్లీట్ అవుతుంది దీప అంటాడు కునాల్. ఆ మాటలకు ఆశ్చర్యంగా చూసి తలదించేసుకుంది దీప. ఇప్పుడు చెప్పు, ఓకేనా పెళ్ళికి అడిగాడు దేవ్. మౌనంగా ఉండిపోయింది దీప. అర్థమైందా కునాల్, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. కాబట్టి మలేషియాలో వెళ్ళి సెటిల్ అయితానన్నావు కదా నువ్వు, ఇక వెళ్ళిపో అన్నాడు దేవ్. ఈ పెళ్లి ఇక జరగదు ఇంకాస్త గట్టిగా అన్నాడు దేవ్. దేవ్ మాట విని దీపక్ షాక్ అవుతాడు. కునాల్ మాత్రం నవ్వు ఆపుకుంటాడు. నేను మలేషియా వెళ్ళను, ఆంటీ అంకుల్తో ఇక్కడే ఉంటాను అంటుంది దీప కంగారుగా. తన మాట విని ముగ్గురు ఒకేసారి గట్టిగా నవ్వుతారు. సో అది విషయం. దీపక్కి కునాల్ అంటే చాలా ఇష్టం అన్నమాట అంటూ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటాడు దీపక్ దీపని. అవును, కానీ బయటపడదు. చాలా ఇన్నోసెంట్. తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కునాల్ అంటాడు దేవ్. ఆ మాటకి దీప కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి. దేవ్ని చూస్తూ ఉంటుంది. దీపక్ సైడ్ హగ్ చేసుకొని తన చెల్లి గురించి తను కూడా ఎప్పుడు ఇంతలా పట్టించుకోలేదు. ఏం బంధం దేవ్కి మాకు? ఒక అన్నయ్యలా మా గురించి బాధపడుతూ బాధ్యత తీసుకున్నాడు. నేను ఉన్నాను ఎందుకు? ఎప్పుడు చూసినా సిరిని టార్గెట్ చేయాలని, తనని ప్రేమలోకి దింపి మోసం చేయాలని, తను బాధపడుతుంటే నవ్వాలని అనిపించేది. మరి ముఖ్యంగా దేవ్ గురించి చాలా చీప్గా ఆలోచించేవాడు. ఒక అనాథ అందరి దయతో ఒక లెవెల్కి వచ్చాడు అని అసహ్యించుకునేవాడు. ఎందుకు అందరూ దేవ్కి ఇంత ఇంపార్టెంట్ ఇస్తారని జెలస్గా కూడా ఫీల్ అయ్యేవాడు. బట్ హిస్ సంథింగ్. నిజంగా మన అని నమ్మితే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు దేవ్. ఇలాంటి ఫ్రెండ్, ఇలాంటి కొడుకు, ఇలాంటి అన్న ఎవరికీ ఉండడు. మరి నేనెందుకు వదులుకోవాలి దేవుణ్ణి? ఒక ఫ్రెండ్గా ఎందుకు అనుకోకూడదు? చెడు ఎవరి నుంచైనా నేర్చుకోవచ్చు, కానీ మంచి మాత్రం నేర్చుకోవాలంటే ఇలాంటి వాళ్ళు కావాలి అని మనసులో అనుకుంటూ దీపాన్ని వదిలి ఫస్ట్ టైం దేవు ముందుకు వెళ్ళి, ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అనుకున్నాను దేవ్, బట్ ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. నీలాంటి వాడు మరొకడు ఉండడు అంటూ గట్టిగా హగ్ చేసుకున్నాడు దీపక్ ఫస్ట్ టైం దేవ్ని. ఇట్స్ ఓకే, ఇదేమంత పెద్ద విషయం కాదు, లీవ్ ఇట్ అంటూ. ఓకే కునాల్, ఇంకేంటి? దీపాన్ని అలాగే చూస్తూ ఉంటావా? కమాన్, ఒక దగ్గరికి రండి, మిమ్మల్ని పక్కపక్కనే చూడాలని ఉంది అంటాడు దేవా. అప్పుడే లోపలికి నందిని సురేష్లు నవ్వుతూ వస్తారు. మొత్తానికి అనుకున్నది సాధించావు దేవ్ అంటుంది నందిని. దీపా కునాల్ దగ్గరికి తీసుకుంటాడు సురేష్. నెక్స్ట్ వీక్ జై బర్త్డే పార్టీలో ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసి మరో వారంలో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేద్దాం సింపుల్గా. నీకు ఓకే కదా కునాల్? కావాలంటే రిసెప్షన్ గ్రాండ్గా చేద్దాం అంటాడు దేవ్. మీరు ఎలా అంటే అలా, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అంటాడు కునాల్ దీపా చేయి పట్టుకొని. ఓకే, ఇక నాకు లేట్ అవుతుంది, సిరి ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్తాను అంటూ బయలుదేరుతాడు దేవా. ఇంజెక్షన్లన్నీ అయిపోయాక సిరికి కొంచెం కొంచెం గుర్తుకు రావడం మొదలు పెడుతుంది. నైట్ తరచూ జయదేవ్ గారు
సిరి కలలో కనిపించి, "ఇంకా ఎన్ని రోజులు నిద్రపోతావు పాపా లే" అంటూ ఉంటాడు. ఈ విషయం సిరి నా కలలో ఎవరో ఒకతను వచ్చి ఇలా అంటున్నాడు అని డాక్టర్‌కి చెప్తుంది. దాంతో అతను మీ మెన్షన్‌కి తీసుకెళ్ళండి. అక్కడి వాతావరణం చూస్తే ఆమెకేమైనా గుర్తుకు రావచ్చు అని చెప్తాడు. సిరిని తీసుకొని మెన్షన్‌కి తీసుకువస్తాడు దేవ్. అక్కడ చూసేసరికి తనకి కలలో కనిపించిన ఇల్లులా కనిపిస్తుంది సిరికి. "అర్జున్, ఈ ఇల్లు నాకు కలలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది" అంటుంది సిరి. "అవునా! మీరు టెన్షన్ తీసుకోకండి" అంటూ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువస్తాడు. హాల్ దగ్గరికి రాగానే రాధిక, జయదేవ్ గారి పెద్ద ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూడగానే షాకయిపోతుంది సిరి. "ఆయన ఎవరు?" అని అడుగుతుంది. "ఈయన నాకు దేవుడు. నన్ను పెంచిన పెద్దాయన. పేరు జయదేవ్ గారు" అని చెప్తాడు దేవ్. "మరి నీ వైఫ్ ఎవరు? ఆదిల్‌ని నీ నుంచి విలువైన వస్తువు ఏమి తీసుకున్నాడు? జై వాళ్ళ ఫాదర్ పిక్చర్ డ్రాయింగ్ చెయ్యమంటే మీ పిక్చర్ ఎందుకు వేశాడు? తరచూ ఈ పెద్దాయన నా కలలోకి ఎందుకు వస్తున్నాడు? ఈయనకు నాకు ఏంటి సంబంధం? నువ్వు ఎవరు? ఏంటో తెలియకుండా నీకు ఎందుకు దగ్గరయ్యాను? మన మధ్య బంధం ఏమి? ఈ హౌస్ నాకు కలలో ఎందుకు వస్తుంది? నువ్వు నా కోసం కొన్ని లక్షలు ట్రీట్మెంట్ ఎందుకు చేపిస్తున్నావు? ఇదంతా ఎందుకు? నాకు తెలియని నిజం ఏమిటి? ఎందుకు నన్ను చీకట్లో పెడుతున్నారు చెప్పండి. నాకు క్లారిటీ ఇయ్యవా? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నా తల పగిలిపోతుంది అర్జున్ అంటూ ఏడుస్తుంది సిరి. రిలాక్స్ నిత్య, రిలాక్స్. ఒక్క నిమిషం. నువ్వు రెస్ట్ తీసుకో ముందు అంటూ రూమ్‌లోకి తీసుకెళ్ళి డాక్టర్‌కి కాల్ చేస్తాడు దేవ. తను ఇలా రియాక్షన్ చేస్తుంది అని. డాక్టర్ వస్తాడు. దేవ్ సిరి పొజిషన్ పూర్తిగా చెప్తాడు డాక్టర్‌కి. డాక్టర్ తనే వచ్చి ఆమె హెడ్ ప్రెస్ చేస్తూ, "రిలాక్స్ నిత్య. నువ్వు చాలా రిలాక్స్‌గా ఉండాలి. నీ మైండ్‌లోని ఆలోచనలన్నీ బయటికి తీసేయండి. ఇప్పుడు నేను నీకు కొత్త విషయాలు చెప్తాను. నీకు వింతగా, విచిత్రంగా తోస్తాయి ఈ విషయాలు. బట్ నువ్వు వీటిని నమ్మడానికి కొంచెం టైం పడుతుంది. ఓవర్‌గా రియాక్ట్ అవ్వకూడదు. ఇక్కడ ఉన్నది అంతా నీ శత్రువులు కాదు, నీ మిత్రులు మాత్రమే" తనని రిలాక్స్ చేస్తాడు. దాదాపు నీకు ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నీకు ఒక్కో నిజం చెప్పబోతున్నాను. ఇప్పుడు ధైర్యంతో ఉండాలి. ఏదైనా మనసుతో ఆలోచించి స్వీకరించు అంటూ తన చిన్నప్పటి పిక్చర్స్, తన తండ్రి, తన తల్లి, తన అన్నయ్య, స్నేహితులు, తన చదువు, తన పెళ్లి, తన భర్త అంటూ అన్నీ వివరంగా చెప్పి, "చిన్న యాక్సిడెంట్‌లో నువ్వు మెమరీ లాస్ అయ్యావు. కాబట్టి నీ భర్త నిన్ను ట్రీట్మెంట్ చేయిస్తూ కాపాడుకున్నాడు. ఈయన అర్జున్ కాదు, నీ భర్త అర్జున్ దేవ్ రాజ్‌పుత్. నువ్వు నిత్య కాదు, నీ పేరు సిరి అర్జున్ దేవ్ రాజ్‌పుత్." అప్పటికి నందిని, సురేష్, దీప, కునాల్ అందరూ వస్తారు. మారియా కూడా అక్కడే ఉంటుంది. చాలా సేపటి తర్వాత సిరి లేచి కూర్చుంటుంది. అందరూ తన రియాక్షన్ చూసి భయపడతారు. తను అందర్నీ బ్లైండ్‌గా చూస్తూ కూర్చుంది. "ఇది నమ్మడానికి నీకు టైం పడుతుంది. నువ్వు ఇక్కడ ఎవరిని నమ్ముతావో వాళ్ళ చెయ్యి పట్టుకో. నీకు ఇవాళ కాకపోయినా రేపైనా ఇది నిజమని తెలుస్తుంది" అంటాడు డాక్టర్. ఇక సైలెంట్‌గా సిరి పైకి లేచి నడుచుకుంటూ వెళ్ళి దేవ్‌ని హగ్ చేసుకుంటుంది మెల్లిగా. ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోతుంది సిరి. ఆ రోజు నైట్ సిరికి మెలకువ వస్తుంది. తన పక్కనే చెయ్యి పట్టుకొని కూర్చున్నాడు దేవ్. "ప్రిన్సెస్ లేచారా?" అంటూ తన దగ్గరికి తీసుకుంటాడు. కాసేపు తర్వాత తనని కౌగిట్లో అలాగే వదిలి, "నాకు ఆకలిగా ఉంది" అంటుంది. "నాకు తెలుసు ప్రిన్సెస్, ఇదిగో మనకి ఫుడ్ రెడీగా ఉంది" అంటూ ఆమెని 2 చేతుల్లో లిఫ్ట్ చేసి వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళి దింపుతాడు. "మీరు ఫ్రెష్ అవ్వండి. నేను వెయిట్ చేస్తాను" అంటాడు బయట నిలబడి. తను లోపలికి వెళ్లి ఫ్రెష్ అయి బయటికి వచ్చేస్తుంది. అక్కడే నించొని ఉన్న దేవ్ ఆమెని లిఫ్ట్ చేసి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి ప్లేట్‌లో ఫుడ్ వడ్డించి తనకి స్వయంగా తినిపిస్తాడు దేవ్. బాగా ఆకలిగా ఉండడంతో కడుపు నిండా తింటుంది సిరి. ఆ తర్వాత తను కూడా తిని ఆమెకి మెడిసిన్స్ ఇస్తాడు.
ఆ మెడిసిన్స్ అన్నీ నేలకేసి కొడుతుంది కోపంగా సిరి. ఏమైంది ప్రిన్సెస్? అంత కోపం ఎందుకు వచ్చింది? అని అడుగుతాడు దేవ్ లాలనగా. మరి నేనేమైనా పేషెంట్‌నా? తినగానే టాబ్లెట్లివ్వడానికి అంటూ కోపంగా బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. తన వెనకే వెళ్లి సారీ చెప్తాడు దేవ్. అది పెద్ద మెడిసిన్ కాదు. జస్ట్ ఎనర్జీ కోసం. మీరు తరచూ కళ్ళు తిరిగి పడిపోతున్నారు కదా! వీక్‌నెస్ వల్ల. అలా జరుగుతుందని డాక్టర్ ఇచ్చాడు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు దేవ్. ఎందుకు అన్నీ దాచాలనుకుంటావు? నిజాలన్నీ దాచేసి అబద్ధాలతో బతకమంటావు. ఎన్ని రోజులు ఇలా అని అడుగుతుంది సిరి. ఇప్పుడు ఏం జరిగింది ప్రిన్సెస్? మీరు ఎందుకు అంత అప్‌సెట్ అవుతున్నారు? అని అడుగుతాడు దేవ్. మరి డాక్టర్ చెప్పిన విషయం నువ్వు నాకు చెప్పొచ్చు కదా! ఏ రిలేషన్ లేనిదే మనము ఇంతలా కలిసిపోయామా? ఫస్ట్ కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆదిల్ పరిచయమయ్యాడు. తను నా లవరని, నాకు కాబోయే భర్తని ఏవేవో కథలు చెప్పాడు. కానీ నా మనసుకి దగ్గర కాలేకపోయాడు. సేమ్ పొజిషన్‌లో నేను నీకు కలిసాను. ఇన్‌ఫాక్ట్ నువ్వు నన్ను కిడ్నాప్ చేశావు. కానీ నేను నిన్ను ఎంతో నమ్మాను. నువ్వు నా మనసుని టచ్ చేశావు. అంటుంది సిరి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.